వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. వలసలు ఆర్ మైగ్రేషన్స్, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎస్పెషల్లీ ఫర్ తెలంగాణ. ఎందుకు అంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే, నేను మొన్న లాస్ట్ వీక్ ఎప్పుడో ఒక క్యాటరింగ్ అతని దగ్గరికి వెళ్ళాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే ఐ వెంట్ ఫర్ క్యాటరింగ్. అదే నన్ను చూసుకోమని అడుగుతాను. అయితే ఆ క్యాటరింగ్ ఓనరు ఓనర్ మాత్రమే మనవాడు, అంటే తెలుగువాడు. మిగతా పని వాళ్ళంతా బిహారీలు, మొత్తం బిహారీలే. మొత్తం తెలుగులో అన్నీ నేర్చుకున్నారు. కందిపప్పు, పెసరపప్పు, చింతపండు, అల్లం, వెల్లుల్లి, వాళ్ళకి అన్నీ వచ్చు. బీహారీ, యూపీస్ వాళ్ళు. నేను ఇదాన్ని అడిగిన, అన్నా నువ్వు ఎందుకు వీళ్ళని పెట్టుకున్నావు అంటే, మనోళ్ళు ఎక్కడ వస్తారు బ్రదర్ అని అన్నాడు. అని నాతో అంటున్నాడు. మనోళ్ళు ఎక్కడ వస్తున్నారు అంటే, అవునులే అది కూడా నిజమేలే అని. నేను మొన్నదాకా ఏమనుకునేవాడంటే, అంటే యూపీ, బీహార్ వాళ్ళు ఓన్లీ రోడ్ వేయడానికి, బండలు వేయడానికి, పెయింటింగ్ వర్క్స్లో ఇన్వాల్వ్ అయినారేమో, వంటల్లో రావట్లేదు అని నేను అనుకున్నా. బట్ ఈవెన్ మొన్నటితో క్లియర్ అయిపోయింది. క్యాటరింగ్ బిజినెస్ లో కూడా వాళ్ళే వచ్చారు, వంటలు వాళ్ళే వండుతున్నారు. అయితే మొన్నటి వరకు మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ, వీళ్ళు వచ్చేవాళ్ళు కదా నాట్లు వేసేవాళ్ళు. బీహార్, యూపీ వాళ్ళు నాట్లు వేస్తున్నారు ఎకరానికి 3,000 4,000 అని. అయితే మన మన వాళ్ళే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. టూ రీజన్స్. మన వాళ్ళే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకు టూ రీజన్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు ఊర్లలో లోకల్గా మనకు లేబర్ దొరకట్లేదంట. ఫస్ట్ పాయింట్, లేబర్ దొరకట్లేదు. సిటీస్లోనే కాదు లేబర్ ప్రాబ్లము, ఊర్లలో కూడా ఉంది లేబర్ ప్రాబ్లం. మెయిడ్స్, టిపికల్ మెయిడ్ ప్రాబ్లం ఇన్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్, అంటే ఎనీవే. ఇక్కడనేనా అనుకున్న మెయిడ్ ప్రాబ్లము, కానీ ఊర్లలో కూడా ఉంది. ఇప్పుడు మా నానమ్మ ఊర్లో ఉంటుందండి, పల్లెటూరులో ఉంటుంది. మేము ఇక్కడ మా హైదరాబాద్లో మేము ఎంత గడుతున్నామో, సేమ్ సేమ్ ప్రపోర్షన్లో మా నానమ్మకు కూడా మేము అంతే ఇస్తాం మెయిడ్కి. సో ఊరు కదా అని చెప్పేది తక్కువేం లేదు. సో ద ప్రాబ్లమ్ ఆఫ్ లేబర్ ఈజ్ ఎవ్రీవేర్. ద ప్రాబ్లమ్ ఆఫ్ లేబర్ ఈజ్ ఎవ్రీవేర్. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దానివల్లనే మనోళ్ళు ఆ ఊర్లో నాట్లు వేయడానికి, వరి పంట కోయడానికి, వేయడానికి కూడా బీహార్ వాళ్ళని, యూపీ వాళ్ళ మీద మనోళ్ళు డిపెండ్ అయ్యారు. నేను వాళ్ళని ఒకసారి అడిగిన, ఆ, అరే అరే అన్న, ఎందుకు మనము బీహార్ వాళ్ళని ఎంగేజ్ చేసుకుంటున్నాం అంటే, అరే నీకు తెలియదు, బీహార్ వాళ్ళకి 3,000 ఎకరానికి 3,000 కానీ వస్తారు, ఫటా 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 పొద్దున స్టార్ట్ చేస్తారు, 2 ఎకరాలు 3 ఎకరాలు కట్ చేస్తారు, వెళ్ళిపోతారు, 10,000 తీసుకొని పోతారు. వర్క్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది, చేస్తారు, వెళ్ళిపోతారు అన్న. మరి మనోళ్ళ సంగతి ఏంటంటే, మనోళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేబర్ దొరకట్లేదు మనకి, అండ్ దొరికినా కానీ మనోళ్ళు మా సతాయిస్తారు అని అంటున్నాను. మనోళ్ళు మనల్ని సతాయిస్తారట, సతాయిస్తున్నారు కూడా, సతాయిస్తారట అని నేను ఓవర్ విషయం చెప్పిన. నా దగ్గర అయితే ఒక 100 ఉంటాయి ఎగ్జాంపుల్స్ సతాయించిన విషయాలు. అయితే ఎస్పెషల్లీ నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్, నేను ఇందాక అన్నా కదా ఒక క్యాటరింగ్ విషయం అని. ఆ క్యాటరింగ్ ఓనర్ కూడా ఆంధ్ర అతను. ఆంధ్ర అతను, తెలంగాణ అతను కాదు. మేము ఎంత ట్రై చేసినా కానీ, ఎక్కడ పోయినా కానీ ఫుడ్ బిజినెస్లో వాళ్ళే ఉన్నారు. అయితే మీరు ఇక్కడ అనుకోవచ్చు, అన్న నువ్వు ఎందుకన్నా ఆంధ్ర తెలంగాణ అని ఆ, విడగొడుతున్నావు, బైఫర్కేట్ చేస్తున్నావు అంటే, నేను బైఫర్కేట్ చేయట్లేదు. ఐఎమ్ ట్రయింగ్ టు సే ఫ్యూ వర్డ్స్, అంటే విత్ రెస్పెక్ట్ టు ద రీజియన్స్. అంటే మన వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు ఎట్లున్నారు. మనం ఇన్ని రోజులు కొట్లాడినాం కదా, మనకు సెపరేట్ తెలంగాణ కావాలి, మాకు అది కావాలి, మీ ఆంధ్రోళ్ళు మమ్మల్ని ఇది తిన్నారు, మేము అది చేసినాము, మమ్మల్ని దోపిడీ చేసిరని మనం వాళ్ళని మీద ఎక్కి తొక్కినాం. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను విశ్లేషించిన. నిజంగానే వాళ్ళు మనల్ని దోచుకున్నారా, లేకపోతే ఆ, మనము పని చేయకపోవడం వల్ల వాళ్ళు మన దగ్గర ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకున్నారా అనేవి నా దగ్గర మల్టిపుల్ ఉదాహరణలు ఉన్నాయి. చెప్తా. ఇందాక చెప్పినా, మనలో వలసలు ఇక్కడనేమో పని చేయరు, ఊర్లలో పని చేయరు. ఇక్కడ వదిలేసి దుబాయ్, మస్కట్, ఒమన్, షార్జా, ఓహో, నేమ్ ఎనీ గల్ఫ్ కంట్రీ మనోళ్ళు అక్కడ పోతారు. అక్కడ పోయి మనోళ్ళు ఏమైనా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తురా అంటే, ఇవే జాబులు అక్కడ చేస్తాం. చేసి మనకి వాట్సాప్లల్లా, ఫేస్బుక్లల్లా, అన్న ఇటు చూడే, ఈ షేక్ గార్డ్ నన్ను కొడుతుండు, ఆడు తిడుతుండు, ఇక్కడ నేను ఇంత కష్టపడుతున్నా, అంత కష్టపడుతున్నా అని మనకు వీడియోలు పంపిస్తారు. మనకు అవి చూసి బాధేస్తుంది. నిజంగానే బాధాకరమైన విషయమే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్, నీకు ఊర్లో అవకాశం ఉన్నప్పుడేమో మనం ఊర్లో పని చేయం. ఎందుకంటే ఇక్కడ
తక్కువ డబ్బులు వస్తాయనో, లేకపోతే నేను ఇక్కడ గిజ్జేసి నేను గింత చిన్న పని చేయాలనా, నన్ను మా చుట్టాలే నన్ను ఎక్కిరిస్తారు, తిడతారు, నన్ను చూసి నవ్వుకుంటారు అని మనమే మనకు మనమే ఆ, హేళనగా చిన్న చూపు చూసుకొని ఇక్కడ పని చేయం. ఇదే జాబ్ పోయి ఆడ చేస్తాం. ఆడవాళ్ళతో దెబ్బలు తింటాం, తిట్లు తింటాం, కష్టపడతాం. అరే ఎయిర్పోర్ట్కి పోతే అండి, ఎయిర్పోర్ట్కి పోతే నేను లాస్ట్ ఇయర్ దుబాయ్కి వెళ్ళిన. నేను మా వైఫ్ ఇద్దరము ఒక 10 డేస్ అక్కడనే ఉండే. దుబాయ్లో లేబర్ మొత్తం మనోళ్ళే. లేబర్ అంతా మనోళ్ళే. విపరీతమైన కన్స్ట్రక్షన్. నేను అనుకునేవాడిని, అరే దుబాయ్లో కన్స్ట్రక్షన్ వర్క్ ఉంటుందని తెలుసు కానీ మరి ఇంత కన్స్ట్రక్షన్ వర్క్ ఉంటుందంటే ఎస్, టూ మచ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఉంది. పని చేసేటోళ్ళు మొత్తం మనోళ్ళే. పని చేసేటోళ్ళు మొత్తం మనోళ్ళే. ఇక ఏమనాలి చెప్పండి. మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఏమైనా చిన్న యాక్సిడెంట్ అవుతుంది కదా. యాక్సిడెంట్ అయితే ఎయిర్పోర్ట్కి పోతే మనం ఎయిర్పోర్ట్కి పోతే ఖచ్చితంగా మీకు ఒకరో ఇద్దరో వీల్ చైర్లో బయటికి వస్తారు పాపం. బిక్క ముఖం వేసుకొని బిత్తర సూపులు చూసుకుంటూ వస్తారు. ఆడ ఏం చేస్తాడు, ఏం లేదు. ఇక్కడ మనోళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలితే అసలు అక్కడ వాడు దుబాయ్ షేక్ గాడు ఉంచుకోడు. ఫస్ట్ టికెట్ ఇప్పించేసి పంపించేస్తాడు ఇండియాకి, నీ సావు నువ్వు సావురా అని. వాడు కాలో చేయో ఇరిగి ఇండియాకి వస్తాడు. ఎంత కష్టం అండి. అట్లా నేను ఎన్ని కేసులు చూసినో, ఎన్నో చూసిన కేసులు. అక్కడ దుబాయ్లో తెలిసిన ముచ్చట్లు అక్కడ వాళ్ళని అడిగినా, ఇండియాలో కూడా ఇక్కడ కూడా అదే చూసిన. సో మరి మనోళ్ళు ఇక్కడ పని చేసుకోవచ్చు కదా, ఇక్కడ చేయకుండా అక్కడ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. హైదరాబాద్ సికింద్రాబాద్లో మనకి అపార్ట్మెంట్స్లలో ఎక్కువ ఆంధ్ర వాళ్ళు ఉంటారు పని, ఏది వాచ్మెన్లు. పాపం వాడు కూడా మైగ్రేషనే. కానీ ఒక వాడు పిల్లము, ఒక పిల్లగాడు సంఖ్యలో ఒక 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 సద్ది ఒక మూట ఉంటుంది. మన సాకలి మూట అంటాం కదా, అన్ని బట్టలు గిట్టలు వేసుకొని వస్తాడు. వాడు వచ్చి, సారు నేను ఇక్కడ పని చేస్తా అని, ఆ చిన్న మనకు కూడా కావాలి కదా, మనకు అపార్ట్మెంట్లో వాచ్మెన్స్ లేరు, కరువు అయింది. మనోళ్ళు ఇక్కడ మనోళ్ళు లేరు కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ తిష్టేసేసి, ఆ, సార్ నేను అపార్ట్మెంట్ వాచ్మెన్గా ఉంటా అంటాడు. ఆ కింద వాచ్మెన్ రూమ్ ఉంటుంది, అది ఇచ్చేస్తాము. అందులోనే ఒక మూలకు ఒక పొయ్యి పెట్టుకుంటారు. భార్య ఏం చేస్తుంది, అదే అపార్ట్మెంట్లో 4-5 ఇళ్ళలో పనిచేస్తుంది, పొద్దున సాయంత్రం. ఆమెకు డబ్బులు వస్తాయి. కొడుకు కింద బయట అపార్ట్మెంట్ బయట మంచం వేస్తారు. ఆడు కొడుకో పిల్లను ఆడుకుంటారు. ఈడేం చేస్తాడు, ఈడు వాచ్మెన్ గిరి చేస్తూ పైన అపార్ట్మెంట్లో నల్లలు బంద్ చేయడము, మోటార్లు వేయడము ఇవి చేసుకుంటూ అదే అపార్ట్మెంట్లో బండ్లు కడుక్కుంటారు. ఇప్పుడు నేను మా అపార్ట్మెంట్లో 600 ఇస్తున్నాను నెలకి. అట్లా మా అపార్ట్మెంట్లో వాడు జస్ట్ బండి కడుగుతాడు, 40-50 వేలు సంపాదిస్తాడండి. 40-50 థౌసండ్ హీ విల్ ఎర్న్. ఒక బేసిక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ శాలరీ కూడా అంత లేదు. నేను నేను నా నా- నేను పని నా కింద పనిచేసే, నా కార్ క్లీన్ చేసే అతను నెలకి 40 నుంచి 50 వేలు సంపాదిస్తాడు. మళ్ళీ వాడు చెప్పినట్టు నేను వినాలి. ఇప్పుడు పండగకి మాయమైపోయాడు ఆంధ్ర. మరి ఇదే పని మనం చేయొచ్చు కదా. మనం చెయ్యం ఈడ. వాడు ఇంట్లో వాచ్మెన్షిప్ చేసుకుంటూ కార్లు క్లీన్ చేసుకుంటూ నెలకి 50 వేలు సంపాదించుకుంటూ ప్రశాంతంగా వాడే బాస్. వాడు వచ్చినప్పుడే మనము ఇది ఇవ్వాలి. మనోళ్ళు మాత్రం బయటికి పోతున్నారు. ఇది రెండో పాయింట్ చెప్పిన. ఇక మూడో పాయింట్ చెప్తా. ఆ, మీరు ఒక వర్క్ ఇవ్వండి, ఒక మేస్త్రి పనో లేకపోతే ఒక వడ్రంగి పనో లేకపోతే మనోళ్ళకి ఇచ్చి చూడండి. వాడు చెప్పినప్పుడు ఏమో 30 రోజులు అని చెప్తాడు, 3 నెలలు తీసుకుంటాడు. మా ఇంట్లో వుడ్ వర్క్ చేయించడానికి వాడికి ఇచ్చిన టైమింగ్ ఎంత తెలుసా? 45 రోజులు చెప్పిండు, 45 డేస్. అన్న 45 డేస్లో మీకు మొత్తం చేసి ఇచ్చేస్తా, బెడ్రూమ్ కిడ్రూమ్ అన్నాడు. ఎన్ని రోజులు తీసుకుంటో తెలుసా? 5 నెలలు తీసుకుంటు. 5 మంత్స్. 5 మంత్స్ వరకు టార్చర్ చేసిండు మా ఇంట్లో. ఆ సామాను, ఆ చెక్క పొట్టు గిక్క పొట్టు మొత్తము, వాడి సామాను వుడ్ వర్క్ మొత్తం ఇంట్లో వాడు ఉంటుంది. వాడు రాడు, వారానికి ఒకసారి వస్తాడు, 2 రోజులు చేస్తాడు. ఈడ 2 రోజులు చేస్తాడు. ఎందుకురా అంటే వాడు మనకి ఏం చెప్తే తెలుసా సమాధానము? అన్న ఊరికి పోయినా అన్న, దావత్ ఉండే అన్న, మా బామ్మర్ది వచ్చిందన్న, మా పెళ్ళాంకి కొట్టైంది, ఇవే అన్నీ ఇవే ముచ్చట్లు. వాడు యాక్చువల్గా స్టోరీ ఏంటిదంటే ఇంకొక వర్క్ పట్టుకుంటాడు ఇంకో దగ్గర. మనకు చెప్పేటప్పుడు ఏమో లేదు సార్ నేను ఇది కంప్లీట్ చేస్తా అని చెప్తాడు, కానీ బయట వర్క్ పట్టుకుంటాడు. ఎంత చెప్పినా వేయడు. నేను ఇదే వర్క్ ఇంకొక అతనికి ఇచ్చిన, పెయింటింగ్ వర్క్ ఒక అతనికి, వేరే అతనికి ఇస్తే హీ సెడ్ 10 డేస్. నేను మొత్తం మెటీరియల్ మొత్తం నేనే ఇచ్చిన. 10 డేస్లో మీరు నమ్మరండి, వాడు కూలి డబ్బులు తీసుకోలేదు. 8 డేస్ కూలి డబ్బులు 8 డేస్లో ఖతం చేసేసిండు. కూలి డబ్బులు తీసుకోకుండా వాడు మొత్తం పని, నేను అరే ఈ పని ఉంది అని కూడా చెప్పకుండా అన్న పని చేసిన వాడు. ఆ పెయింటరు, అతని వైఫ్, ఇంకా వాళ్ళ బామ్మర్దో ఎవడో, ముగ్గురు చేసారు. నేను నేను అనుకున్న అమౌంట్కి 2,000-3,000 ఎక్కువనే ఇచ్చిన నేను.
నాకు మస్తు హ్యాపీ అనిపించింది. మహాదానం అంటాం అంటాం కదా, మహాదానందం వేసింది అంటాం కదా, అట్లా అనిపించింది. ఈ అమ్మ ఎక్కడున్నావురా ఇన్ని రోజులు నువ్వు అనిపించింది. ఇప్పుడు చెప్పండి, నేను నెక్స్ట్ టైం ఒక వర్క్ ఇస్తే తెలంగాణకి ఇస్తానా, ఆంధ్రాకి ఇస్తానా? ఎవరికి ఇస్తా? ఖచ్చితంగా వాళ్ళకే ఇస్తా. వాళ్ళు వచ్చినప్పుడు పని చేసు అంటే నేనైతే అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మేబీ తెలంగాణలో అందరిని నేను గంపగుత్త వేసి అందరూ పని దొంగలు అంటలే. కానీ మాక్సిమం మన దగ్గర అట్లా ఉన్నారు. నా ఎక్స్పీరియన్స్ అయితే అట్లా తగిలినాయి. నా ఎక్స్పీరియన్సెసే కాదు, నేను ఎవరితో మాట్లాడినా నాకు ఇవే చెప్పారు. సో అందుకోసం నేను ఇంత ధైర్యంగా చెప్తున్నా వీడియోలో. ఎవడైనా నా కింద కామెంట్ చేస్తే కూడా నేను చెప్తా. నా ఎక్స్పీరియన్సెస్ కానీ మన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ ఉన్నాయి కాబట్టి, విత్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఐ సెడ్ ఐ వాంటెడ్ టు అట్లీస్ట్ ఎన్లైటెన్ సమ్ పీపుల్. అరే మన దగ్గర మనం బద్దకిస్తున్నాం కాబట్టి, మన బద్ధకమే పక్కవాడికి ఆపర్చునిటీ అవుతుంది. ఇప్పుడు మనం కిరాణా షాప్ పెడుతున్నామండి. కిరాణా షాప్ పెట్టి 1 గంటకి బంద్ చేస్తాం. అసలు 1 గంటకి బంద్ చేయొద్దు. ఎవడు బంద్ చేయమనండి 1 గంటకి? 1 గంటకి బంద్ చేసి 4 గంటలకు తీస్తాం. అంటే వాడు పోతాడు, తింటాడు, దిండేసుకొని ఒక గంట ఒరుగుతాడు. యాక్చువల్ గంటనే అనుకుంటాడు, అది కాస్త 4 అవుతుంది. 4 గంటలకు వస్తావు నువ్వు దుకాణం తీయడానికి, 4, 4:30కి తీస్తావు. అంటే ఈ 3 గంటలు వచ్చినోడు ఏం కావాలా ఫటక్. వాడు ఈ అమ్మాయి ఎప్పుడు, వాడు ఒక్కసారి షాప్ బంద్ ఉన్నా కానీ, మనోడి షాప్ ఎప్పుడు బందే ఉంటుంది నాడు. ఆడ మరోడి షాప్ ఉంది ఆయన దగ్గరికి ఆడ ఎంత చెప్పినా ఆయన దగ్గర తీసుకుంటాం. మార్వాడోడు పొద్దున 5:30కి ఓపెన్ చేస్తాడు, రాత్రి 11 దాకా ఉంటాడు. ఇంటికే పోడు. వాళ్ళు అంటారు కదా పని రాక్షసులు అంటాం కదా, దే ఆర్ పని రాక్షసులే. వాడికి ఫుడ్ వాళ్ళ వైఫ్ తెస్తుందండి. వాళ్ళ వైఫ్ కప్పుకొని మొత్తం. ఇప్పుడు చూడండి, మీరు ఏ ఊర్లో పోయినా మారవాడోళ్ళే ఉన్నారు. రాజస్థాన్ వాళ్ళు మారవాడోళ్ళు కిరాణా షాపులు మొత్తం వాళ్ళే తీసుకున్నారు. ఎంత పని చేస్తారు మార్నింగ్ 5:30, 6 o'clock ఓపెన్ చేస్తారంటే రాత్రి 11, 10 వరకు చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఎంత వరకు, మోర్ దెన్ 17, 18 అవర్స్ కొడుకులు. మనోళ్ళకేమో పండగ వస్తే, దావత్ వస్తే కథం బంద్. బామ్మది మందు పోసిండు. ఇక ఊర్లలో అయితే మరీ ఎక్కువ. మన సైడ్ పోండి, నిజామాబాద్, ఆదిలాబాద్ పోండి, శుక్రవారం దేవుడు అని చేస్తారు. శుక్రవారం దేవుడు చేస్తే ఇక ఏం మామూలుగా తాగుతారా? తాగి మళ్ళా శనివారం ఒక రోజు అంతా వీక్తుంది. పేరేమో దేవుడిది, చేసుడేమో ఎల్లమ్మకు పోషవకు చేస్తారు. మళ్ళా డే అంతా పోతుంది. ఈడు దావత్ చేస్తే ఆడు పిలుస్తాడు, వాని పిలుస్తాడు, వాడి పని పోయింది, వీడి పని పోయింది. తాగుడు తినడు మన దగ్గర ఉన్నది. ప్రాబ్లం అదే. అది తాగండి తినండి కాదంటలే, కానీ పని పోగొట్టుకోవద్దు కదా. ఇప్పుడు మనం తాగి తిని కూర్చుంటే నెక్స్ట్ డే వర్క్ పోతుంది. నువ్వు వర్క్ పో నీ వర్క్ ఎగ్గొట్టడం వల్ల వేరేడు వచ్చి ఆక్యుపై చేస్తుండు. జస్ట్ లైక్ ఇప్పుడు బీహారీలు నాట్లేయడానికి, మన రాష్ట్రంలో నాట్లేయడానికి వాడేందుకండి? పక్క రాష్ట్రం వాడు ఎందుకు? మన రాష్ట్రంలో నాట్లేయాలంటే వాడే వేయాలనా? ఇప్పుడు మార్వాడి షాపోడు ఎందుకు మన ఊర్లో షాప్ పెట్టుకోండు? మన ఊర్లో ఒక్కోడు కూడా కిరాణా షాప్ రన్ చేసి తెలియదంటే లేవా మనకి? ఉన్నాయి కానీ పెడతలేము. కిరాణా షాప్లో ఏమొస్తుందని మనం పెడతలేము. కానీ అదే కిరాణా షాప్ పెట్టి ఒక మార్వాడోడు, ఒక రాజస్థానోడు అదే ఊర్లో నీ ఇంటి పక్కన జాగా ఉంటుండు. వాడు నువ్వు అనుకుంటున్నావు ఇండ్లు ఎంత వస్తుంది, 2 రూపాయలు 3 రూపాయలు వస్తుంది నువ్వు అనుకుంటున్నావు. వానికి అది ఆపర్చునిటీ కనబడి వాడు ఎంత సంపాదిస్తున్నాడు అంటే, నీ ఊర్లోనే నీ ఇంటి పక్కనే జాగా ఉంటుండు. వాడు ఎక్కడి నుంచో రాజస్థాన్ బిలాస్పూర్కి వెళ్ళి వచ్చి ఇటు జాగా ఉంటున్నాడు. మరి ఇప్పుడు ఏమనాలా? తప్పు ఎవరిది ఉంది మరి ఇక్కడ? సో మనం ఆలోచించాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ పీపుల్ టు థింక్. మన సైడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ముక్కుసూటిగా మాట్లాడతాము. మనకు అదంతా తెలుసు. ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఉంది. కష్టపడతాం కానీ అది రైట్ డైరెక్షన్లో కష్టపడం. మనం కష్టపడకపోవడం వల్లనే కదా వేరే వాడికి అది ఆపర్చునిటీగా కనబడి వాళ్ళు ఇక్కడ ఫ్లరిష్ అవుతున్నారు. ఇందాక చెప్పినట్టు క్యాటరింగ్ బిజినెస్, ఇప్పుడు ఫుడ్ బిజినెస్ మొత్తం ఆంధ్రాలోదే. తెలంగాణలో ఎక్కడికన్నా పోండి, తెలంగాణ ఆంధ్రాలోదే. అండ్ ఈ మిగతా ఇందాక చెప్పినట్టు వాచ్మెన్ బిజినెస్ వాళ్ళదే. ఫుడ్ బిజినెస్ వాళ్ళదే, వాచ్మెన్ బిజినెస్ వాళ్ళదే, బట్టల బిజినెస్ వాళ్ళదే. మరి ఏ చేసినా వాళ్ళే ఫ్లరిష్ అవుతున్నారు. వేరే రాష్ట్రం వాళ్ళు ఫ్లరిష్ అవుతున్నారు. మనం మాత్రం కూలీలుగా పనిచేస్తున్నాం. సో థింక్ చేయండి. మనము ఆలోచించవచ్చు. ఊరికేనే అన్నట్లు అన్నాడు అని బాధపడకుండా నిజంగానే ఇంట్లో ఏమైనా వాస్తవం ఉందా? నేను చెప్పిన కేసులు, నేను ఇందాక కొన్ని ఎగ్జాంపుల్ చెప్పిన కదా, ఆ కేసులు మీకు కూడా తారసపడే ఉంటారు కదా. యూ ఆల్సో అండర్స్టాండ్. సో మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటే మస్కట్ పోతా, దుబాయ్ పోతా అంటే మనమే ఆపాలి వాళ్ళని. అరే ఈ మస్కట్ దుబాయ్లో ఏముంది, ఆడ ఏం లేదు,
టెంపరేచర్ తప్ప ఏం లేదు. నీ ఉన్న ఊర్లోనే మంచి టిఫిన్ సెంటర్ పెట్టుకో, ఒక మంచి ఫుడ్ బిజినెస్ పెట్టుకో, లేకపోతే నీకు ఏ పని వస్తే ఆ పని చేయు. ప్లంబింగ్ వస్తే ప్లంబింగ్ చేయు, ఎలక్ట్రీషియన్ వస్తే ఎలక్ట్రీషియన్ చేయు. ఎంత రిక్వైర్మెంట్ ఉందండి ప్లంబర్స్కి అయితే, విపరీతమైన రిక్వైర్మెంట్ ఉంది ప్లంబర్స్కి, ఎలక్ట్రీషియన్స్కి. మన దగ్గర రిక్వైర్మెంట్ ఉంది కాబట్టే కదా మాట్లాడితే మనం అర్బన్ క్లబ్కి ఫోన్ చేస్తున్నాం. అర్బన్ క్లబ్ ఎందుకు డెవలప్ అయిందండి? మనోళ్ళు రాకనే కదా. మనం ఒకనికి అరే వచ్చి చేయరా అంటే వాడు రానే రాడు. ఓ, తక్కువ ఉన్నారు, తక్కువ ఉన్నారు చేసేటోళ్ళు. మిగతా వాళ్ళేమో పని నేర్చుకుంటలేరు. అది చిన్న పని పెద్ద పని అని. మనము అర్బన్ క్లాప్ వాడు మనకి ఎంత వాయింపు వేస్తే అంత వాయింపు, జస్ట్ వచ్చి చూసిపోతే ₹100 సర్వీస్ ఛార్జ్. మరి అదే సర్వీస్ ఛార్జ్ అర్బన్ క్లాప్ తీసేసి మనోళ్ళు చేయొచ్చు కదా. ఎలక్ట్రీషియన్ పని, ప్లంబర్ పని, ఇంకా ఏ పని అంటే ఆ పని చేయొచ్చు కదా, చేస్తలేరు. మనం పని చేస్తలేడు. పోనీ ఆడేమైనా చదువుకుంటున్నా, పోనీ ఏమైనా గొప్ప పని చేస్తున్నా అంటే అది లేదు. ఊర్లో తిరుగుడు, తినుడు, తాగుడు, తాగుడు బుక్కుడు, తినుడు, అంతే. ఇదే కదా జరుగుతుంది. ఇక మరి కోపం రాదా అండి? మన కోపం రాదా? ఒక సైడ్ ఏమో మనమేమో ఎవరెవరికో డబ్బులు ఇచ్చి మనం పోషిస్తున్నాం వాళ్ళని, పక్క రాష్ట్రం వాళ్ళని, ఆన్లైన్ యాప్స్ని, ఆన్లైన్ వెబ్సైట్ మనం పోషిస్తున్నాము. మనకు తెలిసిన మన మనుషులు అనుకున్న వాళ్ళేమో మనకు పని చేస్తలేరు. పని చేయకపోగా పైకి వెళ్ళి వేరే దేశము, వేరే రాష్ట్రాలు పోయి ఆడ దెబ్బలు తిని తన్నులు తిని ఇండియాకి వస్తున్నారు. మళ్ళీ మనము గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తున్నాం. మరి ఎక్కడ ఉంది మిస్టేక్? మన మైండ్ సెట్లో ఉంది మిస్టేక్. బేసికల్లీ ఇట్ ఈస్ ఆల్ ఇన్ అవర్ మైండ్ సెట్. ఎస్పెషల్లీ నేను పర్టికులర్గా తెలంగాణ పీపుల్ని నొక్కి ఒక్కాడిస్తున్నా. మీరు నన్ను తిట్టుకున్నా సరే, ఇట్ ఈజ్ ఏ వాస్తవం. చాలా తక్కువ మంది చెప్తారనుకుంటా నేను చెప్పినట్టు. ఇంత కటువుగా కర్కశంగా చెప్పేది చాలా తక్కువ మంది చెప్తారు. పర్వాలేదు, తిడితే తిట్టుడు కింద, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఉన్నది అది, వాస్తవం అది. ఆలోచించండి ఒకసారి. ఆలోచించి మేక్ ప్రాపర్ డెసిషన్స్ అండి. సో దట్ అందరం మన 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 దగ్గరనే మనం పని చేసుకుంటే మనమే బాగుపడతాం. వేరే వేరే వాడికి మన డబ్బులు పోవు. అవి మన డబ్బులు మనం బద్దకించడం వల్ల వేరే వాడికి పోతున్నాయి. అది నా బాధ. సో థ్యాంక్ యూ అండి, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ అయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.